అంటే రాయలసీమలో పూర్తిగా ఫ్యాక్షన్ రూపుమాపిపోయింది అంటున్నారు కాబట్టి అంత అవసరం ఉండదేమో సార్? ఉండదు, వేరు రూపాల్లో ఉండదు కదా. రాజశేఖర రెడ్డి కుటుంబము, రాజశేఖర రెడ్డి పోయి జగన్ వచ్చాడు కదా, ఇంకా ఫ్యాక్షన్ కంటిన్యూ అవుతుందంటారా వాళ్ళ ఫ్యామిలీ? రూపం మారింది. వాళ్ళ చిన్న ఆయన్ను మేకను కోసినట్టు కోసారు కదా, చిత్రవద చేసి. మేకను మాంసాన్ని ముక్కలు ముక్కలు కొడతారు చనిపోయినాక. ఎక్కడైనా మేకను కానీ పొట్లిని కానీ కోడిని కానీ ప్రాణం పోయిన తర్వాతనే, బతికుండగానే ఈయన ముక్కలు ముక్కలుగా. గొడ్డలి వచ్చింది కదా ఇప్పుడు, కొత్త సంస్కృతి. గొడ్డలి వెన్నుపోటు వెనక నుంచి పొడిచేటి, అనుకూలతతోనే మాట్లాడుతానే ఖతం చేసేటి విశ్వాసఘాతకమైనటువంటి చర్యలు అలాంటివి ఉన్నాయి. వాటిని కనిపెట్టుకొని ఉండాలి. సరే, ఇప్పుడు హూ కిల్డ్ బాబాయ్ అని అంటున్నారు తప్ప ఎవరు కిల్ చేశారనేది జగమెరిగిన సత్యం అంటున్నారే కానీ ఒక పేరు అనేది బయటకి ఎందుకు క్లియర్గా చెప్పలేకపోతున్నారు? తోకలు వచ్చాయి, తలకాయ రాలే. తలకాయ ఎవరు దీనికి? వైఎస్ జగను, భారతి. నేను అనేక ఇంటర్వ్యూల్లో చెప్పాను, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకే వివేకానంద రెడ్డి హత్య జరిగింది. వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే వైఎస్ భాస్కర్ రెడ్డి కానీ వైఎస్ అవినాష్ రెడ్డి కానీ అంత దుస్సాహసం పాల్పర్రు. వాళ్ళు బేసిక్గా హంతకులు కాదు, కేవలం వాళ్ళ ప్రబోధంతోనే హంతకులుగా మారారు. వివేకానంద రెడ్డిని సంహరించిన దానికి మెయిన్ పాత్రధారులు వారిలే. సొంతం చిన్నాయన అనేది కూడా చూడకుండా తాను సీఎం అయ్యేటందుకు ముక్కలు ముక్కలుగా నరకడము, వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు తండ్రి శవాన్ని దగ్గర పెట్టుకొని మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి అని అందరినీ ఓదార్చా, సంతకాలు పెట్టండి, నేను సీఎం కావాలనడము, ఈ రాజధాని విషయంలో మావిగనడము, మళ్ళా విజయవాడ అనడం, ఇవన్నీ చూస్తే మనం జాగ్రత్తగా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రమాదమనే ఒక కత్తి మన వల్ల వెంటాడుతూ ఉంది. ఒక విష ప్రచారం వెంటాడుతూ ఉంది. విష ప్రచారాన్ని ఎక్కడికక్కడ ఖండించాలా, లేకపోతే దాన్నే ప్రజలే నమ్మే ప్రమాదం ఉంది అని నా అభిప్రాయం.